ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వీటి ధరలు అయితే పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు షాక్లో సామాన్య ప్రజలు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. వినియోగదారులకు మరో షాక్ అయితే తగలబోతోంది. డబల్ అవనున్న వంట నూనె ధరలు. కారణం ఇదే అంటున్నారు. ముఖ్యంగా చూస్తే మీరు వంట నూనె కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడే భారీగా కొనుక్కోండి, లేదంటే ధర ఇక డబల్ అవడం ఖాయం అంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా చెప్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఇదొక మరొక సమస్య కింద అయితే మారబోతోంది. నిజం చూస్తే మనంతా ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరలతో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ధరలు బాగా పెరిగిపోవడంతో సామాన్యుల జేబులన్నిటికీ కూడా చిల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా రోజు ఉపయోగించే వంట నూనె ధరలు అయితే భారీగా పెరిగాయి. సంవత్సరం కిందట లీటర్ ₹110 ఉండే పామాయిల్ ఇప్పుడు 140 నుంచి ₹170 దాకా ఉంటుంది. ఇదే చాలా ఎక్కువగా ఉందనుకుంటే త్వరలో ఈ ధర మరింత పెరగబోతోంది అంటున్నారు. అసలు ఏం జరిగింది అంటే, మనకు తెలుసు కదా, మన దేశంలో ఆయిల్ రిఫైనరీలు మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్ని దిగుమతి చేసుకుంటాయి. తాజాగా ఇవి రిఫైనరీలు మలేషియా నుంచి రావాల్సిన 70,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఆర్డర్లను అయితే రద్దు చేసుకున్నాయి. కారణం చూస్తే మలేషియాలో పామాయిల్ ధరలు పెరిగాయంటున్నారు. ఎక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటే తమకు వచ్చే లాభాలు తగ్గిపోతాయని రిఫైనరీలు అయితే భావిస్తున్నాయని వారైతే చెప్తున్నారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఎక్కువ ధరకు పామాయిల్ కనుక దిగుమతి చేసుకుంటే ఆ ఆయిల్ పై ఇంపోర్ట్ డ్యూటీ కూడా ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత ఇండియాలో ఖచ్చితంగా పామాయిల్ ధరలను మరింత పెంచాల్సి ఉంటుంది అంటున్నారు. అలాగైతే ప్రజలు కొంటారా అనేది అసలు సమస్య. ఎందుకంటే పామాయిల్ బదులుగా మరో నూనెల వైపు ప్రజలైతే చూస్తారని రిఫైనరీలు భావిస్తున్నాయి. అయితే వాటి నిర్ణయం ఇప్పుడు ప్రజలకు సమస్యగా మారబోతోంది అంటున్నారు. ఇండియాకి మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో రావాల్సిన 70,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ కనుక రాకపోతే ఇప్పుడు ఆ పామాయిల్ కొరత ఏర్పడుతుంది. ఆ కొరతను అంటే దేశీయంగా కొరతను తీర్చేంత స్థాయిలో ఆయిల్ పామ్ సీడ్స్ దిగుబడి లేదు. అందువల్ల వంట నూనెకు ఖచ్చితంగా కొరత ఏర్పడుతుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా ఎక్కువగా వాడే ఆయిల్ పామాయిలే వాడుతుంటారు బయట మార్కెట్లో కానీ, చాలా వరకు ఇళ్లలో కానీ. దాంతో ఖచ్చితంగా పామాయిల్ ధర పెరుగుతుంది అంటున్నారు. అప్పుడు ప్రజలు ఇతరత్ర నూనెల వైపు చూస్తారు. దాంతో వాటికి కూడా డిమాండ్ పెరిగి ఖచ్చితంగా ధరలు పెరిగే అవకాశం ఉంది. సో అందువల్ల వచ్చే 4 నెలల్లో వంట నూనె ధరలు భారీగా పెరగడం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. ఇక అలాగే ఇండియాతో పాటు చాలా దేశాలు కూడా పామాయిల్ దిగుమతులకు బ్రేక్ వేసుకుంటున్నాయి. దీని కారణంగా ఇప్పుడు పెంచిన ధరలను మలేషియా ప్రభుత్వం త్వరలో తగ్గించే అవకాశాలు ఉండే విధంగా ఉన్నాయని కూడా అంటున్నారు. కాకపోతే అందుకు కొన్ని నెలలు పట్టవచ్చు. ఒకవేళ ధరలు కనుక తగ్గిస్తే ఇండియా రిఫైనరీలు దిగుమతి చేసుకుంటాయి. కాకపోతే ఇదంతా వెంటనే జరిగే పని కాదంటున్నారు. కాబట్టి ఇండియాలో వంట నూనెల ధరలు రానున్న రోజుల్లో మరింత పెరగడం మాత్రం జరుగుతుందని, అందువల్ల ఎక్కువగా వాడుకునే వాళ్ళు నూనె కొనుక్కోవాలి అనుకుంటే ముందే ఓ 4 నెలలకు సరిపడా నూనె అయితే కొనుక్కోవాలని నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.